Good morning to all of you. I am S.V. Prasad. Now I teach redemption of debentures. The following balances a period in the books of Gomex Limited on 1/4/2015. Redemption of debentures fund account 40,000 rupees. Represented by investments at cost of an equal amount. The nominal value 50,000 rupees. The 12% debentures stood at 90,000 rupees. The company sold 30,000 rupees debentures, investments at 90 rupees for purchase of redemption of 25,000 rupees debentures. Debenture at a premium of 2% during the year. Show A. 12% debentures account, B. debenture redemption fund account, debenture redemption fund investments account for the year ending 31/3/2016. In the books of Gomex Limited, గోమెక్స్ లిమిటెడ్ పుస్తకాల్లో 1/4/2015 తేదీన క్రింది నిల్వలు కనిపిస్తున్నాయి. డిబెంచర్ల విమోచన నిధి 40,000 రూపాయలు. నిధి ఎంత మొత్తం ఉందో అంతే మొత్తం డిబెంచర్ల విమోచన నిధి పెట్టుబడుల్లో అదే నిల్వను చూపిస్తుంది. నామమాత్రపు విలువ 50,000. 12% డిబెంచర్లు 90,000. కంపెనీ 30,000 రూపాయల పెట్టుబడులను అమ్మి 25,000 డిబెంచర్లను 2% ప్రీమియంతో విమోచనం చేయదలిచింది. ముఖ్యంగా ఈ లెక్కలో 12% డిబెంచర్ల ఖాతా, డిబెంచర్ల విమోచన నిధి ఖాతా, డిబెంచర్ల విమోచన పెట్టుబడుల ఖాతా 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి చూపండి. వడ్డీ బ్రోకరేజీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ లెక్కలో. ముందుగా ప్రిపేర్ చేయాల్సిన ఖాతాలకు సంబంధించి అకౌంట్స్ ఓపెన్ చేయండి. డిబెంచర్ల ఖాతా, డిబెంచర్ల విమోచన నిధి ఖాతా, డిబెంచర్స్ అకౌంట్, డిబెంచర్ రెడెంప్షన్ ఫండ్ అకౌంట్, డిబెంచర్ రెడెంప్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ అండ్ ఆల్సో డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్. First of all, to post the opening balances debentures. Debentures is always shows credit balance. By balance B by D 90,000 రూపాయలు. డిబెంచర్ రెడెంప్షన్ ఫండ్ అకౌంట్, డిబెంచర్ విమోచన నిధి ఖాతా. ఫండ్ అకౌంట్ is always shows credit balance 40,000 rupees. By balance B by D is it opening balance, ప్రారంభపు నిల్వ. ప్రారంభపు నిల్వ నిక్షేప నిధి లేక విమోచన నిధి ఎంత ఉంటుందో అంతే మొత్తం మనకి నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా, విమోచన పెట్టుబడి ఖాతాలో కూడా అంతే నిల్వను చూపిస్తుంది. సో టు బ్యాలెన్స్ B by D 40,000 రూపాయలు. నామమాత్రపు విలువ నామినల్ వాల్యూ ఇన్నర్ కాలంలో చూపించవలసి ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? ఇన్ ది ఇన్నర్ కాలం దట్ ఈస్ 50,000 rupees.
3 అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత అదనంగా డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్ కూడా ఓపెన్ చేయండి. సో డిబెంచర్ హోల్డర్ అకౌంట్లో మాత్రం ప్రారంభపు నిల్వ ఉండదు. సో ఎంట్రీస్ అనేవి లేకుండా డైరెక్ట్గా ఖాతాలోకి ఎంట్రీ మనం అనుకుంటూ పోస్టింగ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 27,000 రూపాయలు విలువైన 24,000 రూపాయలు విలువైన డిబెంచర్లను 27,000 రూపాయలకి అమ్మకం చేయడం జరుగుతుంది. అంటే ఈ అమ్మకం ద్వారా మనకు వచ్చిన ప్రాఫిట్ 3,000 రూపాయలు. లెక్కలో 30,000 రూపాయలు విలువైన డిబెంచర్లని 27,000 రూపాయలకి అమ్మకం చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క డిబెంచర్ ఫేస్ వాల్యూ 100 రూపాయలు అనుకుంటే అందులో 90 రూపీస్ చొప్పున సేల్ చేయటం అనేది జరిగింది. 30,000 ఇంటూ 90% అంటే మనకి 27,000. అంటే 30,000 రూపాయలు నామమాత్రపు విలువ కలిగిన డిబెంచర్లు వాటి యొక్క మార్కెట్ వాల్యూ 27,000 రూపాయలు. 27,000 రూపాయలకి అమ్మకం చేయటం జరుగుతుంది. రూపాయలు నామమాత్రపు విలువైనప్పుడు మార్కెట్ విలువ 40,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్. 30,000 రూపాయలు విలువైన డిబెంచర్లు వాటి యొక్క నామమాత్రపు విలువ 24,000 అవుతుంది. అంటే 24,000 రూపాయలు విలువైన మార్కెట్ విలువ గల డిబెంచర్లని 27,000 రూపాయలకి అమ్మకం చేయటం జరిగింది. The market value of debentures 24,000 rupees are sold at 27,000 rupees. Then 3,000 profit realized on sale of debentures. So the entry is bank account data 27,000, debenture redemption fund investments account 24,000, debenture redemption fund account 3,000. సో ప్రాఫిట్గా వచ్చిన 3,000 రూపాయలు కూడా డిబెంచర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. ఈ ఎంట్రీ ప్రకారం పోస్టింగ్ డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ అకౌంట్, ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్. సో బై బ్యాంక్ అకౌంట్ 24,000 రూపీస్ 27,000 రూపీస్ and debenture redemption fund account by bank account 3,000 rupees. That means debenture redemption fund investments account 3,000 రూపాయలు. And second entry 12% debentures account data 25,000 rupees. Premium redemption of debentures 500 rupees to debenture holders account 25,500 రూపాయలు 25,500. సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ డిబెంచర్స్ అండ్ ప్రీమియం ట్రాన్స్ఫర్ టు డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్. అంటే డిబెంచర్లు చెల్లించవలసిన 25,000 2% అనగా 500 రూపాయలు డిబెంచర్ దారుల ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. 12% డిబెంచర్స్ 25,000, డిబెంచర్లపై ప్రీమియం ఖాతా విమోచనంపై ప్రీమియం ఖాతా 500 రూపాయలు టు డిబెంచర్ దారుల ఖాతా 25,500 రూపాయలు. సో ఈ ఎంట్రీ ప్రకారం పోస్టింగ్ డిబెంచర్స్ అకౌంట్లో
డిబెంజర్స్ అకౌంట్లో టు డిబెంజర్ హోల్డర్స్ 25,000 రూపాయలు. డిబెంజర్ హోల్డర్స్ అకౌంట్లో బై 12% డిబెంజర్స్ 25,000, బై ప్రీమియం ఆన్ రిడెంప్షన్ అకౌంట్ 500 రూపాయలు. ఇంకా ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ అకౌంట్ ఓపెన్ చేయలేదు కాబట్టి పోస్టింగ్ వేయవలసిన అవసరం లేదు. అండ్ థర్డ్ ఎంట్రీ, premium on redemption of debentures. Is it 500 rupees? It's a loss. Loss transfer to debenture redemption fund account. Loss is always debit. So, ఈ యొక్క ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంజర్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. డిబెంజర్ రిడెంప్షన్ ఫండ్ అకౌంట్ డేటా ఆర్ 500 రూపాయలు, టు ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంజర్స్ అకౌంట్ 500 రూపీస్. ఈ 2% అనగా 500 రూపాయలు మనం అదనంగా చెల్లించడం వలన వచ్చిన నష్టాన్ని, ప్రీమియం అనే నష్టాన్ని డిబెంజర్ విమోచన నిధి ఖాతాకు మళ్లించాలి. డిబెంజర్ విమోచన నిధి ఖాతా డేటా ఆర్ 500 రూపాయలు, టు డిబెంజర్ విమోచనపై ప్రీమియం ఖాతా 500 రూపాయలు. అండ్ ఫోర్త్ ఎంట్రీ, డిబెంజర్ రిడెంప్షన్ ఫండ్ అకౌంట్. If any balance arise in debenture redemption fund account as a transfer to general reserve account, నిక్షేప నిధి ఖాతా లేక విమోచన నిధి ఖాతాలో ఏవైనా బ్యాలెన్స్ ఉన్నట్టయితే సాధారణ రిజర్వ్ ఖాతాకు మళ్లించాలి. అది 26,500 రూపాయలు. డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ అకౌంట్ డేటా 26,500 టు జనరల్ రిజర్వ్ అకౌంట్ 26,500 rupees. And finally, last entry, payment to debenture holders. Debenture holders account data to bank 25,500 rupees. డిబెంచర్దారులకు చెల్లించినప్పుడు అనగా విమోచనం చేసినప్పుడు డిబెంచర్దారుల ఖాతా డేటా టు బ్యాంక్ అకౌంట్. సో డిబెంచర్దారుల ఖాతాలో టు బ్యాంక్ అకౌంట్ 25,500 రూపాయలు. ముఖ్యంగా ఈ లెక్కలో డిబెంచర్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే 90,000 డిబెంచర్లు ఉంటే కేవలం 25,000 డిబెంచర్లు మాత్రమే మనం విమోచనం చేస్తున్నాము. సో ద డిబెంచర్స్ అకౌంట్ ఫైనలీ షోస్ 65,000 rupees as it create balance. Debenture redemption fund account is it also shows 16,000 rupees create balance. Debenture redemption fund investments is it also shows debit balance that is 16,000 rupees. డిబెంచర్స్ పూర్తిగా విమోచనం చేసినట్టయితే ఈ యొక్క బ్యాలెన్స్ అనేది మనకి కనిపించదు. కానీ డిబెంచర్స్ అనేవి కొంతవరకే చెల్లించటం వల్ల అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంతవరకే సేల్ చేయటం వల్ల డిబెంచర్స్ అండ్ ఆల్సో డిబెంచర్స్ ఫండ్ అకౌంట్